నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నమ్మిన భక్తులకు నాయకుడై కంటికి రెప్పలా కాపాడుకునే దైవం శ్రీమన్నారాయణుడు. నమ్మి కొలిచిన భక్తుల పాలిట ఆర్తత్రాణ పరాయణుడైన ఆ స్వామి భక్తుల శాపాన్ని తాను స్వీకరించి భక్త సంరక్షణార్థం 10 అవతారాలు ఎత్తి మనల్ని ఉద్ధరించడానికి ఈ పుడమి మీదకి స్వయంగా తరలివచ్చాడు. ఒక్కో అవతారంలో ఒక్కో లీలలను ప్రదర్శించిన స్వామి నృసింహ అవతారంలో మాత్రం తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడమే ప్రధానంగా పెట్టుకుని ఉగ్ర నరసింహమూర్తి రూపంలో స్తంభం నుంచి వెడలి హిరణ్యకశిపుడిని సంహరించాడు. స్తంభం నుండి ఉద్భవించిన ఆ స్వామి దివ్య చరితానికి ప్రతీకగా ఈ ఊరికి ఖమ్మం అని పేరు స్థిరపడింది. ఖమ్మం పట్టణంలో కొండగుట్టపై కొలువు తీరిన స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలను ఈనాటి మన ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుని తరిద్దాం. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఖమ్మం పట్టణంలో నడి మధ్యన ఒక ఎత్తైన గుట్ట మీద ఉంటుంది. ప్రహ్లాదుడిని రక్షించడానికి స్వామి స్తంభం నుండి ఉద్భవించాడని పురాణ కథనం. అలాంటి స్తంభం ఇక్కడ ఉన్నది కనుక ఈ ఊరికి స్తంభాద్రి అని పేరొచ్చిందని చెబుతారు. మొదట్లో ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. తర్వాత ఖమ్మం ప్రత్యేకమైన జిల్లాగా అవతరించింది. ఈ ఆలయం పేరు మీదగానే ఈ ఊరికి, ఈ జిల్లాకు కూడా ఈ పేరు రావటాన్ని ప్రత్యేకంగా భావించవచ్చు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నరసింహావతారం మహోగ్రమైన అవతారం. హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు స్వామి నరసింహమై స్తంభం నుంచి ఉద్భవించాడని పురాణ కథనం. నాడు స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహస్వామి స్వయంగా మౌద్గల్య మహర్షి తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి ఈ కొండ గుహలో వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. మొత్తంగా ఈ కొండ కూడా ఒక స్తంభం ఆకారంలో ఉండడం విశేషం. అందుకే ఈ ఊరికి స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెప్తారు. కాలక్రమంలో ఆ పేరు స్తంభ శిఖరిగా, కంభం మెట్టుగా, చివరికి ఖమ్మంగా మారిందని చెబుతారు. ఖమ్మం కోటను నిర్మించే సమయంలో కాకతీయ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక ప్రమాణాలు తెలియజేస్తున్నాయి. వరాహ పురాణంలో ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రాశస్త్యం గురించి వివరణ కనిపిస్తుంది. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవతారు దేవా సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవతారు దేవా సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవతారు దేవా సుగ్రీవ నరసింహ. త్రేతాయుగంలో మౌద్గల్య మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేయగా స్వామి శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఆయనకు ఇక్కడ దర్శనమిచ్చాడని స్థల పురాణం చెబుతోంది. సాధారణంగా నరసింహ క్షేత్రాలన్నీ కొండలు, గుట్టల మీద ఉంటాయి. ఆ కోవలోనే ఈ ఆలయం కూడా ఓ పెద్ద గుట్ట మీద ఉండటం విశేషం. పైగా స్వామి ఇక్కడ కొండ గుహలో వెలిశాడు. మిగతా నరసింహ క్షేత్రాల్లో ఉగ్ర నరసింహమూర్తిగా దర్శనమిచ్చే స్వామి ఇక్కడ మాత్రం శాంతస్వరూపుడై శ్రీ మహాలక్ష్మితో కలిసి చిద్విలాస రూపుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఖమ్మం జిల్లా ప్రధాన పట్టణమైన ఖమ్మంలో ఊరి నడిబొడ్డునున్న ఓ గుట్టపై శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. స్వామి ఇక్కడున్న కొండ గుహలో
స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయంలో స్వామి దక్షిణాభిముఖుడై కొలువుతీరి ఉండడం మరో విశేషం. దక్షిణాభిముఖుడైన ఈ స్వామిని సేవించుకున్న భక్తులకు సమస్త భయాలు, ఈతి బాధలు, శత్రుబాధలు, మృత్యుభయం పరిహారమవుతుందని ప్రతీతి. దక్షిణముఖంగా ఉన్న నరసింహస్వామిని సేవిస్తే కార్యసిద్ధి, మనోవాంఛ, మనఃసంకల్పసిద్ధి వరదానంగా లభిస్తాయని చెబుతారు. స్వామివారి మూర్తి ఈ ఆలయంలో నాభి వరకే ఉంటుంది. ఇక్కడ స్వామి శ్రీ మహాలక్ష్మి సమేతుడై శాంతిమూర్తిగా దర్శనమిస్తాడు. శంఖచక్రాలు ధరించి స్వామి గరుడాళ్వార్ ఆంజనేయ స్వామితో కలిసి 5 పడగల శేషుడి నీడన దక్షిణాభిముఖుడై ఉన్న స్వామిని దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యం. ఈ ఆలయానికి పెద్ద రాజగోపురం కూడా ఉంది. సున్నంతో కట్టిన ఈ రాజగోపురం 100 ఏళ్ల క్రితం నాటిదని చెబుతారు. ఈ 2 అంతస్తుల రాజగోపురం కొండమీదికి వెళ్లే మెట్ల మార్గంలో ఉంటుంది. కొండమీదికి చేరుకోవడానికి ఘాటు రోడ్డు కూడా ఉంది. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలోని 32 స్తంభాల ముఖమంటపం అలనాటి కాకతీయ నిర్మాణ శిల్పకళా వైదుష్యానికి ప్రతీకగా నిలుస్తోంది. గర్భాలయంలో ఉన్న మూల విరాటు చూపు పడే విధంగా ఈ ఆలయానికి కాకతీయ ప్రభువులు చక్కటి ఏకశిలా ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆలయంలో అణువణువున కాకతీయ నిర్మాణ వైభవం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. కాకతీయ ప్రభువులు ప్రజల్లో భక్తి భావనలు పెంపొందించడం ద్వారా అందరినీ సన్మార్గంలో నడిపించేందుకుగాను అనేక ఆలయాలను నిర్మించారు. సహజంగా శివభక్తులైన కాకతీయ ప్రభువులు శివకేశవుల అభేదాన్ని చాటడానికి శివాలయాలతో పాటుగా వైష్ణవ ఆలయాలను కూడా నిర్మించారు. వారు కట్టించిన శివాలయాలతో పోలిస్తే వైష్ణవాలయాలు తక్కువే అయినప్పటికీ వాటిలో పేరెన్నికగన్న ఆలయాల్లో ఈ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి కావడం విశేషం. మొత్తంగా అసలు ఈ ఆలయంలో ఉన్న కొండ కూడా ఒక స్తంభాకారంలోనే కనిపిస్తుంది. ప్రధానాలయానికి అనుసంధానమై ఉన్న ముఖమంటపాన్ని కాకతీయ ప్రభువులు 32 స్తంభాలతో నయనానందకరంగా నిర్మించారు. గర్భాలయంలో ఉన్న మూలమూర్తి చూపు రాతి ధ్వజస్తంభంపై పడే విధంగా ఏకశిల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం విశేషంగా చెప్పుకోవలసిన అంశం. కాకతీయ ప్రభువులు 16వ శతాబ్దంలో ఈ ఏకశిల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు అనడానికి అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయ స్తంభాలపై కనిపించే స్తంభాల శిల్ప నిర్మాణ శైలి కాకతీయుల స్తంభాలను పోలి ఉన్నప్పటికీ కాకతీయ శిల్పకళా రీతిని పూర్తిగా ప్రతిబింబించే విధంగా పూర్తి స్థాయిలో నగిషీలు కనిపించవు. ఈ స్తంభాలపై ఉన్న నగిషీలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. గర్భగుడి ముందున్న ముఖమంటపంలో ముందుగా ఏర్పరిచిన స్తంభాలకు ఆలయ విస్తరణలో నెలకొల్పిన రాతి స్తంభాలకు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో ఉన్న మూల విరాట్టుకు సరిగ్గా ఎదురుగా ఉండేలా ముఖమంటపం ముందు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం మూల విగ్రహానికి ఎడమవైపు ఐమూలగా కొంత పక్కకి ఉన్నట్టుగా ధ్వజస్తంభం ఉంటుంది. దీనివల్ల మూల విరాట్టు నేరుగా చూస్తున్నట్టు కాక కాస్త పక్కకు తిరిగి ఈ ధ్వజస్తంభాన్ని చూస్తున్న భావన చాలామంది భక్తులకు కలుగుతుంది. సరిగ్గా గర్భాలయంలోని మూల విరాట్టుకు ఎదురుగా ముఖమంటపం ముందు మరో నిలువెత్తు రాతి స్తంభం కూడా కనిపిస్తుంది. ఈ స్తంభానికి మధ్యలో ఒక గంటు కూడా ఉంటుంది. దీన్ని భక్తులు మొక్కుబడులు తీర్చుకొనే కోడ స్తంభమని పిలుస్తారు. భక్తులు ఈ కోడె స్తంభానికి తమను తాము కట్టేసుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం
ఇక్కడ ఆనవాయితీ. చోటులను నీ మహిమలే అండనే మొక్కేము నీకు ఆది నరసింహ. నిన్ని చోటులను నీ మహిమలే అండనే మొక్కేము నీకు ఆది నరసింహ. నిన్ని చోటులను నీ మహిమలే. క్షేత్రం, తీర్థం రెండూ మహోత్కృష్టమైన మహిమను కలిగి ఉన్న దివ్యధామం ఈ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం. స్వామి పాదతాడనముతో ఇక్కడ ఈ కోనేరు పుట్టిందని స్థలపురాణ కథనం. సరిగ్గా స్వామివారి పాదతాడనంతోనే పుట్టిందా అన్న రీతితోనే కొండను రెండుగా చీల్చినట్టుగా ఈ కోనేరు మనకు కనిపిస్తుంది. కోనేరు పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో వెలిసి నిత్యం స్వామివారిని సేవించుకుంటాడని స్థానికులు చెబుతారు. ఈ నారసింహ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్రపాలకుడు. దక్షిణముఖంగా ఉన్న ఆలయంలో ఆగ్నేయ దిశలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికొచ్చిన భక్తులు ముందుగా నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన, రుద్రాంశ సంభూతుడైన, చిరంజీవి అయిన, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడతారు. తర్వాత ఏకశిలా ధ్వజస్తంభాన్ని దర్శించుకుని లోపలికొచ్చాక స్వామి స్వయంభూమూర్తి దర్శనం. స్వామి అర్చన ధ్రువమూర్తి, ఉత్సవ విగ్రహాలు గర్భాలయంలో మరో పక్కనుంటాయి. నిత్యం స్వయంభూమూర్తికి పంచామృతాలతో, పానకంతో అభిషేకం జరుగుతుంది. గర్భాలయంలో స్వామివారి పక్కనే మరో పీఠం మీద గోదాదేవి ఉంటారు. ఈ తల్లి లోకానుగ్రహ కారిణిగా కొలువుతీరి ఇక్కడ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. పీచు తీయని కొబ్బరికాయను ఎర్రటి జాకెట్ ముక్కలో కట్టి ఏదైనా సంకల్పం చెప్పుకుని స్వామివారికి పూజ చేయించుకుని ముడుపు కడితే 40 రోజుల్లోగా కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ విధంగా ఇక్కడ ముడుపు కట్టిన రోజు నుంచి భక్తుల గోత్రనామాలను 40 రోజుల పాటు నిత్యం స్వామివారికి అర్చన చేసే సమయంలో అర్చక స్వాములు సంకల్పంలో చెబుతారు. ఈ విధంగా స్వామివారిని దర్శించుకుని సేవించుకుని ఇక్కడ ముడుపు కట్టుకుని అనతి కాలంలోనే కోరికలు తీరిన భక్తుల సంఖ్య కోకొల్లలుగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఎవరిని కదిలించినా స్వామి దివ్యనామమే వినిపిస్తుంది. ఎవరిని పలకరించినా స్వామికి మొక్కుకున్న తర్వాత తీరిన కోర్కెల కథలే కనిపిస్తాయి. స్వామివారిని సేవించుకుని రక్షా కంకణాన్ని ధరించిన భక్తులు లక్ష్మీ అమ్మవారి ఉపాలయాన్ని దర్శించుకుని వెలుపలికి వస్తారు. స్వామివారిని దర్శించుకుని సేవించుకుని ఆలయంలో నుండి బయటకొచ్చిన భక్తులకు పుష్కరిణి కనిపిస్తుంది. స్వామి పాదతాపడంతో కొండ విచ్చుకుని కోనేరు ఏర్పడ్డదని స్థల పురాణం చెబుతోంది. ఈ పుష్కరిణిలో నుండే స్వామివారి నిత్య కైంకర్యాల కోసం జలాన్ని తీసుకొస్తారు. ఈ పుష్కరిణిలోని జలం అత్యంత మహిమాన్వితమైనదని భక్తులు భావిస్తారు. ఈ జలాన్ని తలపై చల్లుకున్న క్షణంలోనే ఎలాంటి భయాలైనా పటాపంచలైపోతాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఈ కోనేటిలో సంవత్సరం పొడవునా నీరు నిలిచి ఉంటుంది. ఉగ్రరూపుడైన నరసింహుణ్ణి శాంతింపజేయడానికా అన్నట్లు కొలను నిండుగా ఉన్నప్పుడు దానిలో నుండి గుర్తు తెలియని అంతర్గత మార్గాల ద్వారా నీరు గర్భాలయానికి చేరుకుని మూల విరాట్టును అభిషేకిస్తుందని వెనకటి తరం వాళ్లు చెబుతారు. కొన్ని సందర్భాల్లో గర్భాలయం గోడలపై సాధారణ భక్తులు కూడా నీటి చెమ్మను చూడవచ్చు. కోనేరు నిండుగా ఉన్నప్పుడు నీరు నేరుగా ఒక ప్రవాహంలా గర్భాలయంలోకి చేరుకుని స్వామివారిని అభిషేకిస్తుందని ఆలయ అర్చకులు చెబుతారు. స్వామివారిని చల్లబరిచే అభిషేకం జరుగుతుందట. కొన్నిసార్లు కేవలం
చెమ్మ వంటి తడి మాత్రమే కాక ఏకంగా ప్రవాహంలాగా నీరు కొండమీద కొలను నుండి గర్భగుడిలోని స్వామివారి విగ్రహాన్ని తడుపుతూ చేరడాన్ని ఈ అర్చకులు చాలాసార్లు గమనించారట. దీనిని దేవాలయ మహత్యానికి విశేష ఉదాహరణగా పేర్కొంటారు. ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయం వ్యక్తమైన పుట్ట ఉంటుంది. పూర్వకాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో ఈ పుట్టలో నుండి బయటకొచ్చి గర్భాలయంలోకి వెళ్లి నిత్యం నరసింహస్వామిని దర్శనం చేసుకునేవారని చెబుతారు. సంతానార్థులైన వారు ఇక్కడున్న పుట్టకు పూజ చేసుకుని పాలు పండ్లు భక్తితో సమర్పించుకుని మొక్కుకుంటే వారికి అనతి కాలంలోనే సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు. సుబ్రహ్మణ్యేశ్వరాధనకు ప్రతీకగా ఈ ఆలయ ప్రాంగణంలో బోలెడన్ని సర్పశిలలు కనిపిస్తాయి. నరసింహ నరసింహ నీ దర్శనం చేసిన స్వామి తొలగేను మా పాపమే. నరసింహ నరసింహ స్తంభమును చీల్చుకుని వచ్చి ప్రహ్లాదునే బ్రోచిన స్వామి శ్రీహరివి నీవేనయా. వైఖానస ఆగమ శాస్త్రోక్త రీతిన శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈ ఆలయంలో నిత్య పూజలు సేవలు కైంకర్యాలు జరుగుతాయి. నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ శోభలతో ఈ ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన తరుణంలోనే భక్తులకు ఒక అలౌకికమైన దివ్యమైన ఆనందానుభూతి కలుగుతుంది. నేరుగా వెళ్లి స్వామివారిని సేవించుకున్న భక్తులకు కలిగే మానసిక ప్రశాంతత వర్ణాతీతం. ఈ ఆలయంలో స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం నిత్య పూజలు సేవలు కైంకర్యాలు జరుగుతాయి. త్రేతాయుగంలో అలనాడు మౌద్గల్య మహర్షి నెలకొల్పిన సంప్రదాయంలోనే ఈనాటికి స్వామివారికి పూజలు సేవలు కైంకర్యాలు జరుగుతున్నాయి. మౌద్గల్య మహర్షి ఏర్పాటు చేసిన విధంగానే విశేషంగా ఇక్కడ పంచామృతాలతో పాటుగా బెల్లం పానకంతో స్వామివారికి అభిషేకం చేయడం మరో విశేషం. స్వామివారికి అభిషేకం చేసిన పానకాన్ని ఇక్కడికొచ్చిన భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఆదివారం నాడు స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతాలతో పానకంతో అభిషేకం జరిగిన తర్వాత సుదర్శన హోమం చేస్తారు. ఈ హోమంలో పాల్గొన్న యజమానులను చక్రతాళ్వార్ కంటికి రెప్పలా కాపాడుకుంటాడని ప్రతీతి. ఇక్కడ హోమం చేయించుకున్న భక్తులకు సుదర్శనం రక్షగా నిలుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 9 తరాలుగా నరహరి వంశస్థులకే స్వామివారిని సేవించుకునే భాగ్యం కలుగుతోంది. ప్రతి ఆదివారం స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం తర్వాత వచ్చిన భక్తులందరికీ అన్నదానం జరుగుతుంది. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు, స్వామివారి వైభవాన్ని కళ్లారా చూసి తరించేందుకు దూర తీరాల నుండి సైతం ప్రతి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి తరలివస్తారు. ప్రతి ఆదివారం సుదర్శన హోమం, కళ్యాణోత్సవం, స్వామివారి ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రారంభించిన ఆర్జిత సేవలు. వైశాఖ మాసంలో స్వామివారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నృసింహ జయంతికి ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుతారు. వైశాఖ పౌర్ణమికి స్వామివారికి వైభవోపేతంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. పాల్గొన పౌర్ణమికి లక్ష్మీ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో
విశేషంగా పవిత్రోత్సవాలు జరుగుతాయి. ధనుర్మాసంలో విశేషమైన తులసి పూజ, పుష్పయాగం జరుగుతుంది. స్వాతి నక్షత్రం రోజున స్తంభాద్రి లక్ష్మీ నరసింహ విభుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారికి లక్ష తులసి పూజ జరుగుతుంది. రథసప్తమికి విశేష పూజలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పండు పున్నమిన రథోత్సవమున రంజిల్లు స్వామి లక్ష్మీదేవి సరసన నిలచి ప్రకాశించు శ్రీ లక్ష్మీ నృసింహ మాం పాహి శ్రీ నరసింహ. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి 11:30 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: ఖమ్మం పట్టణం హైదరాబాదు నుంచి 195 కిలోమీటర్ల దూరంలో 2 రాష్ట్రాల్లోని వివిధ ప్రముఖ పట్టణాల నుండి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. ఖమ్మం పట్టణంలోని స్తంభాద్రి కొండ మీద ప్రత్యేకంగా నిర్మించిన అత్యంత సుందరమైన పార్కు కూడా యాత్రికుని విశేషంగా ఆకర్షిస్తుంది. పచ్చటి ప్రకృతి అందాల నడుమ అత్యంత వైభవపేతంగా నిర్మితమైన ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకున్న భక్తులు మళ్లీ మళ్లీ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని తహతహలాడతారు. ఈ స్వామిని దర్శించుకుని సేవించుకుని మొక్కుకున్న భక్తులకు అనతి కాలంలోనే కోరికలన్నీ తీరుతాయని ప్రతీతి. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.